2025 సంవత్సరానికి గాను బుకర్ ప్రైజ్ అనౌన్స్ అయింది. డేవిడ్ సలాయ్ అనే రచయితకు ఈ బుకర్ ప్రైజ్ ఇచ్చారు. ప్రత్యేకంగా ఆయన రాసిన ఫ్లెష్ అనే నావెల్ మీద ఎక్కువ ఫోకస్ అయింది ఈ అవార్డు మొత్తం కూడా. బుకర్ ప్రైజ్ అనేది ఒక ప్రెస్టీజియస్ లిటరరీ అవార్డు అనమాట. ఇది వార్షికంగా ఇస్తారు. ఒరిజినల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాసిన ఒక నావెల్కి, ముఖ్యంగా యూకే, ఐర్లాండ్ నుంచి పబ్లిష్ అయిన నావెల్కి ఇస్తారనమాట. 1969 నుంచి కూడా బుకర్ ప్రైజ్ ఇనిషియేట్ చేశారు. బుకర్ ప్రైజ్లో అవార్డ్ ప్రైజ్ 50,000 బ్రిటిష్ పౌండ్స్ అనమాట. మనం గమనిస్తే ఇంతకుముందు భారతదేశంలో కూడా అనేక మందికి సల్మాన్ రష్దీ, అరుంధతి రాయ్, కిరణ్ దేశాయ్, అరవింద్ అడియా వీళ్ళందరూ కూడా బుకర్ ప్రైజ్ వచ్చింది. ప్రత్యేకంగా ఈ 2025 బుకర్ ప్రైజ్ అనేది డేవిడ్ సలాయ్కి వచ్చిందనమాట. ఈ బుకర్ ప్రైజ్ సంబంధించి ఆయన ఫ్లెష్ అనే పుస్తకం ఒక హంగేరియన్ బ్రిటిష్ మ్యాన్ తన అడాల్సెంట్ నుంచి మిడిల్ ఏజ్ వరకు రకరకాల మానవత్వానికి సంబంధించిన, హ్యూమానిటీకి సంబంధించిన రకరకాల థీమ్స్ ఏ విధంగా ఆయన ఎక్స్ప్లోర్ చేశారనే దాని మీద ఈ బుకర్ ప్రైజ్ వచ్చిందనమాట. బుకర్ ప్రైజ్ అనేది లిటరరీ ఎక్సలెన్స్ కావచ్చు, డైవర్స్ వాయిసెస్ కావచ్చు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని బుకర్ ప్రైజ్ ఇస్తారనమాట. మనం గమనిస్తే బుకర్ ప్రైజ్కి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కి తేడా ఉంది. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది 2005లో స్టార్ట్ చేశారనమాట. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది ఒక సింగిల్ వర్క్ ఆఫ్ ఫిక్షన్కి ఇస్తారనమాట. ఏదైతే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయబడిందో, ఇంగ్లీష్లోకి తర్జుమా చేయబడి యూకేలో కానీ ఐర్లాండ్లో కానీ పబ్లిష్ చేయబడిన పుస్తకానికి ఇస్తారు. మనం గమనిస్తే ఇక్కడ బుకర్ ప్రైజ్ వేరు, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ వేరు. బుకర్ ప్రైజ్ అనేది ఒరిజినల్గా ఇంగ్లీష్లో రాసిన దానికి, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది ట్రాన్స్లేటెడ్ వర్షన్కి అనమాట. అది యూకేలో కానీ ఐర్లాండ్లో కానీ పబ్లిష్ అయిన వర్క్ అనమాట.